ఈ దసరాకి ఒక స్పెషల్ నిజంగానే ప్రత్యేకమైన అతిథులు మనతో ఉన్నారు. వారిలో అదితి తర్వాత సో ఇప్పటికైనా ఎప్పటికైనా తండ్రి చాటు బిడ్డ లేకపోతే ఇంకా చెప్పాలంటే కుదిరితే కప్పు కాఫీ అని ఎవరన్నా అంటే మనకు గుర్తొచ్చే యాక్టర్ హీరో సిద్ధార్థ్ మనతో ఉన్నారు చాలా కాలం తర్వాత. సో లెట్స్ టాక్ విత్ దెమ్. మహాసముద్రం అంటూ మన ముందుకు వస్తున్నారు. మహాసముద్రం, ఇస్ ఇట్ మహాసముద్రం ఆర్ మహాసముద్రం, ఇస్ ఇట్ ఓషన్? మహాసముద్రం ప్రత్యేకంగా మహాసముద్రమే, కానీ ఆ సముద్రంలో మహా అని ఒక చేప ఉంది అని నేను కూడా విన్నాను. సో మీరు కూడా విన్నారా? కానీ మా దృష్టిలో ఇది ఒక మహాసముద్రం, చాలా లోతున్న బోల్డ్ విషయాలు ఉన్న ఒక మహాసముద్రం. అండ్ ఐ థింక్ ఇట్స్ ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్ ఫర్ తెలుగు సినిమా. అండ్ ఇప్పుడున్న వాతావరణంలో ఒక థియేట్రికల్ ఫిల్మ్ వచ్చి అందరినీ జనాల్ని లాక్కొచ్చి థియేటర్లో కూర్చోబెట్టి వాళ్ళని ప్రత్యేకంగా అల్లరించాలంటే అది మహాసముద్రమే. అది నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను. వండర్ఫుల్. మహాసముద్రం అంటే టైటిల్ ఇస్ చాలా డెప్త్ అండ్ ఇంటెన్స్ ఉన్న ఇది. బికాస్ సముద్రం అంటే ఇట్ ప్రిటీ మచ్ అసిమిలేట్స్ ఎవ్రీథింగ్, ఆల్ ద ఎమోషన్స్. సిద్ధార్థ్ చూస్తే మాకు అంటే అలవాటు ఏంటంటే లైట్ క్యారెక్టర్స్, ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కువ ఇష్టపడే క్యారెక్టర్స్, కుటుంబ కథా చిత్రాలు. గన్ పట్టుకున్నారు ఇక్కడ. ఐ థింక్ చాలా టైం పట్టిందండి నాకు తెలుగు సినిమాలో ఎవరైనా నా చేతిలో గన్ ఇవ్వడానికి ఇంతసేపు పట్టింది నాకు. ఇంతకు ముందు గులాబీ పూలు ఇస్తారు, ఇప్పుడు గన్ ఇస్తున్నారు. ఐ థింక్ దానికి నేను ఫస్ట్ అజయ్ భూపతికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అజయ్ భూపతి నన్ను ఈ విజయ్ క్యారెక్టర్లో ఊహించగలిగాడు కాబట్టి నేను ఈ పాత్రలో నా మొత్తం ప్యాషన్ని నా ప్రిపరేషన్ని పోయగలిగాను. కానీ సో ఫస్ట్ అజయ్కి థ్యాంక్స్ చెప్పాలి. సో ఇది ఒక కంబ్యాక్ ఫిల్మ్ మాత్రం కాదు, నాకు నా దృష్టిలో ఇది ఒక రీలాంచ్. ఎందుకంటే కంబ్యాక్ ఫిల్మ్ అంటే నేను వెళ్ళేటప్పుడు ఏ పనిలో ఉన్నానో ఆ పని కంటిన్యూ చేయాలి. ఇది కంబ్యాక్ కాదు, ఇది రీలాంచ్. ఎలా ఒక వాయిస్ తర్వాత ఒక నువ్వు వస్తానంటే ఫస్ట్ టైం నేను తెలుగు ప్రేక్షకుల ముందు నాకు ఇది వచ్చు, నేను ఇది చేస్తే బాగుంటుంది, ఇదా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయగలను నేను చూపించాను. ఈ సినిమాలో కంప్లీట్లీ ఒక పార్ట్ 2 ఆఫ్ దాట్ నేను చూపించబోతున్నాను ఇప్పుడు. సో ఇన్ ద ఫస్ట్ ఫిలిం ఎలా ఒక సినిమాలో ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ సెకండ్ హాఫ్ వస్తుందో, తెలుగు ప్రేక్షకులకి నా కెరియర్కి ఒక ఫస్ట్ హాఫ్ ఒక ఇంటర్వల్ బ్లాక్ ఇచ్చాం. ఇంటర్వల్ తర్వాత సిద్ధార్థ్ మళ్ళీ వచ్చాడు. సో ఈ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కంటే కంప్లీట్లీ డిఫరెంట్గా ఉండబోతుందని నేను చాలా గర్వంగా కాన్ఫిడెంట్గా చెప్పగలను. Aditi, how are you doing? It's been a while. Yes, it's been a while. I'm very happy to be back. And I'm very happy to be doing promotions. Earlier we used to cry, why promotions? Why can't we just release the film? But I'm like so excited. And of course I have a sore throat, so I'm very sorry about that. Thanks to COVID? That's what you say? Yeah, I think so, because I had some releases during COVID, but they all went to OTT. And I am so thankful to our producer, Anil Garu, for saying that however much time it takes, we will only release Mahasamudram in the theatre because it is a theatrical film. So I think we're all so happy and so grateful to him, and it's so amazing working with a team that has as much conviction and if not more, and it makes us want to work harder and us enjoy our work more. So it's all in all been such a lovely experience, and I'm so happy to be sitting here talking to you. It seems you're carrying so many emotions and so much of a role that it revolves around you. Looks like, and I don't know that you correct me if I'm wrong. So because you're with Sarva as well as with Siddharth. Maybe not. I love the trailer because you don't really know what's going on, but you can see it's a very dramatic film. So much like The Ocean, I love the way that Ajay Bhupati has named this film Mahasamudram, because apart from the fact that all these actors, all these characters, they're all very important. They're all very like in Hindi we say tagda characters, very strong characters with a lot of depth and a lot of masala. And at the center of all of this is this girl who might be soft and many things, but she's so strong from within. She goes through such a huge sort of gamut of emotions and her journey in life, and and all these characters around her. I think everything happens because of this. Why is he pulling trigger on you? Why am I holding a gun against your face? You want me to tell you that? Please. Then why will you watch the film? I will anyways. I'm not in. You cannot tell me. I like to be secretive. How is it working with Siddharth? Because it's interval after interval. I didn't know whether it was after an interval or not, because to me Siddharth is actually one of those actors who
I have seen as a pan-Indian actor. You know, he has done Hindi, Tamil, Telugu, Malayalam, and I've followed his work. I've looked up to him. I've admired his work. He's also original Mani Ratnam hero and AD. And Yeah, that's a common point now, yeah. And Mani sir is sort of my guru, and I look at him as almost like a parent. So anybody who has worked with Mani sir or his films or whatever, I've watched all of them. So in that way, I've known Siddharth from there and also from his own work. I really enjoyed working with him. He has a lot of command over his skill, over language. My language is terrible. I speak Hindi and English. My Telugu is very bad. I understand Telugu. And when I'm Hyderabad working, ammayandi. I know, I'm so sorry. I didn't grow up here. I know I'm from here, but I didn't grow up here. So please, nobody kill me. I really try. I even kept a Telugu tutor. It goes in and it goes out. సిద్ధార్థ్ ఈ ఇంటర్వెల్ గ్యాప్ అనాలో మరి ఇంకేమనాలో వచ్చిందా, తీసుకున్నారా, తీసుకోవాల్సి వచ్చిందా? కొన్ని విషయాలకి వన్ వర్డ్ ఆన్సర్ ఉండదండి. చాలా మన ఎన్వైరన్మెంట్లో మన చుట్టూ జరుగుతున్న విషయాలు, మన లోపల జరుగుతున్న విషయాలు చాలా ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేస్తాయి. సో నేను ఆ టైంలో ఏం చేయాలనుకున్నాను, ఇతను ఇదే చేయగలడు, ఇతను ఇదే చేయాలి అని చెప్పే ఒక బ్యాచ్ ఉన్నారు. ఆడియన్స్కి అయితే నాకు ఎప్పుడు డిస్టెన్స్ ఎప్పుడు లేదు, ఉండదు కూడా. ఎందుకంటే కాదు, అది ప్రతి మనిషి కెరియర్లో అది ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండి. సో ఒక కళాకారుడుగా నేను ఏం అవ్వాలని నేను ఆలోచిస్తున్నాను, అది ప్రపంచంలో ఎవరు అగ్రి అవ్వాలనేది రూల్ కాదు. ఓన్లీ ఐ షుడ్ నో వాట్ ఐ వాంట్ టు డూ. లేకపోతే ఇండస్ట్రీ ఒకసారి ఫేమ్ వచ్చింది, డబ్బులు వచ్చినాయి, మార్కెట్ వచ్చిందంటే ఓకే నెక్స్ట్ 30 సంవత్సరాలు నువ్వు ఇదే చేయి అని ఎవరైనా చెప్తే అది ఎంత నాకు బాగున్నా అది నాకు సెట్ కాలేదంటే అది సెట్ కాదు. సో నాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏం లేదు, రియల్ లైఫ్లో కూడా మనం కొంతమంది అంటారు నువ్వు కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నావు, గుడికి వెళ్ళిరా, లేకపోతే కాశీకి వెళ్ళిరా, లేకపోతే ఊటీకి వెళ్ళిరా అంటారు కదా. అలా కొన్నిసార్లు ఎక్స్ప్లోర్ చేసి రావాలి. కొంచెం మైండ్ని రిలాక్స్ చేస్తూ నెక్స్ట్ ఏం చేయబోతున్నావు అని తెలిసి అప్పుడే కొంచెం యంగ్ ఏజ్ నుంచి మిడిల్ ఏజ్ వచ్చేసరికి కొంచెం మెచ్యూరిటీ వస్తుంది. సో అది నా ఫేస్లో కనిపించకపోయినా లోపల ఉందని కొంతమంది నమ్ముతున్నారు. సో ఆ మెచ్యూరిటీని డెవలప్ చేస్తూ ప్లస్ నేను ఆల్సో ఇప్పుడు ఈ ఇంటర్వల్ తర్వాత జస్ట్ యాజ్ పక్కింటి అబ్బాయి కానీ ఓ బాయ్ నెక్స్ట్ డోర్ ఒక చాక్లెట్ బాయ్లా కాకుండా ఒక కంప్లీట్ యాక్టర్గా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక రైటర్గా చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలా గ్రోత్తో నేను మళ్ళీ వస్తాను. సో ఇప్పుడు నేను నెక్స్ట్ 5-10 years 20 yearsలో తెలుగు సినిమా విషయానికి నేను వస్తే ఒక ఆర్టిస్ట్గా మళ్ళీ నా ఆడియన్స్, ఏ ఆడియన్స్ నన్ను ఫస్ట్ టైం స్టార్ చేసిందో ఆ ఆడియన్స్కి ఒక కొత్త సిద్ధార్థ్ని చూపించాలని వచ్చాను. యాజ్ ఎ ప్రొడ్యూసర్ నేను స్టార్గా ఉన్నప్పుడు నేను కొత్త టెక్నీషియన్స్కి, కొత్త రైటర్స్కి, కొత్త హీరోస్కి, కొత్త హీరోయిన్స్కి ఏది నేను చేయలేకపోయాను అది యాజ్ ఎ ప్రొడ్యూసర్ నేను ఇప్పుడు చేయగలుగుతాను. ఐ నెవర్ సీ మై సెల్ఫ్ యాజ్ ఎ స్టార్. ఐ సీ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. అప్పుడు నేను స్టార్గా ఉన్నప్పుడు తెలుగులో అంటున్నా, రెగ్యులర్గా సినిమా చేసి ఫర్ యూ ఐ విల్ ఆల్వేస్ బీ అ స్టార్ బికాజ్ యూ లవ్ మీ. దట్స్ నాట్ వాట్ ఐ మీన్. ఐఎమ్ సెయింగ్ నేను వేరే ఆర్టిస్ట్కి నాలా బ్యాక్గ్రౌండ్ లేకుండా బయట నుంచి వచ్చేవాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వగలనని నేను ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్గా నమ్ముతున్నాను. బికాజ్ నేను తమిళ్లో, హిందీలో, మలయాళంలో అది చేస్తున్నాను. సో తెలుగులో కూడా నేను చేయబోతున్నాను. సో యాజ్ అ ప్రొడ్యూసర్ అది నా ఇంట్రెస్ట్ ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మళ్ళీ నాకు ఈ భాషకి, ఈ జనాలకి, ఈ కల్చర్కి చాలా డీప్ కనెక్షన్ ఉంది. సో ఇప్పుడు ఈ 8 yearsలో చాలామంది కొత్త వాళ్ళు వచ్చారని నేను కూడా ఫాలో అవుతున్నా. ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ వాళ్ళ ముందు లేదు. ఐ లవ్ ఇట్. ఎందుకంటే బికాస్ ఫర్ మీ నేను ఇంత చక్కటి తెలుగు మాట్లాడుతూ మళ్ళీ నా ప్రేక్షకులతో నేను కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో యంగ్ ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ వస్తే వాళ్ళకి నేను ఒక గుర్తింపు. ఎందుకంటే నాకున్న క్యూరియాసిటీ, నేను తెలుగు లిటరేచర్ కానీ, పోయిటరీ కానీ, సంగీతం కానీ నేను స్పెండ్ చేసిన టైము చాలామంది చేసి ఉండరు. సో అదంతా నేను మళ్ళీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ నేను అది పెంచుకోవడం, అది షేర్ చేసుకోవడం, దాని కొరకు ఐఎమ్ వెయిటింగ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ టు కమ్ బ్యాక్ టు దిస్ కల్చర్. వండర్ఫుల్. సో ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ టైమ్ అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ యంగ్ ఫిల్మ్ మేకర్స్. లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో తెలుగు సినిమాలో ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చాలా వస్తున్నాయి. లో బడ్జెట్ బట్ బిగ్ కాన్సెప్ట్ ఫిల్మ్స్ ఆర్ కమింగ్. సో స్టార్ ఫిల్మ్స్, ఫ్యాన్ ఫిల్మ్స్ అవన్నీ ఉంటాయి, మాస్ ఫిల్మ్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం రైటింగ్కి ఇంపార్టెన్స్ ఇచ్చే సినిమాలు మళ్ళీ కంటెంట్ బేస్డ్. బికాస్ తెలుగు వాజ్ ద మదర్ ఆఫ్ ఆల్ గ్రేట్ స్క్రిప్ట్ రైటింగ్ అండి. ఒకప్పుడు 70s, 80s, 90sలో చూస్తుంటే తర్వాత ట్రెండ్లు మారినాయి, కొన్ని కమర్షియల్ ట్రెండ్స్ వచ్చినాయి, తర్వాత పెద్ద డైరెక్టర్స్ అందరూ కమర్షియల్ సినిమాలు తీయటం మొదలెట్టారు, చాలా ఉన్నాయి.
అది ఒక సినిమా ఇండస్ట్రీకి ఎవల్యూషన్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ టైం. ఇప్పుడు బాహుబలి తర్వాత బిగ్ ఫిల్మ్స్ అంటే తెలుగు అని చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం గుడ్ రిటర్న్ ఫిల్మ్స్ ఆల్సో తెలుగు అని చూడాలి, అది కూడా చూస్తారు, ఎందుకంటే ద టాలెంట్ ఇస్ దే. దాంట్లో సిద్ధార్థ్ కాంట్రిబ్యూషన్ కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. కన్ఫర్మ్గా చేయాలి, బికాస్ నాకు ఐఎమ్ అ స్టూడెంట్ ఆఫ్ సినిమా. సో నాకు ఎలా ప్రపంచం ఇండస్ట్రీ జనాలు యాక్సెస్ ఇచ్చారో, ఫేమ్ ఇచ్చారో, డబ్బులు ఇచ్చారో, అది అందరికి రావాలి. హూ ఎవర్ హ్యాస్ ద టాలెంట్ వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. రైట్. మీరు ప్రొడ్యూసర్ కూడా మారిన తర్వాత ఇప్పుడు తెలుగు సినిమాలో అఫ్ కోర్స్ యూ సెడ్ దట్ యూనో ఇలాగే సిద్ధార్థ్ చేయాలి అనే దానికి యూ డిఫర్ అండ్ యూ టుక్ యువర్ ఓన్ టైం, రైట్? సో వై డెంట్ యూ జస్ట్ కమ్ యాజ్ అన్ ప్రొడ్యూసర్? ఐమ్ నాట్ సేయింగ్ దట్ యూ హ్యావ్ టు, బట్ వై? చేశాను కదా మధ్యలో. ఇక్కడ నా ప్రొడ్యూస్ చేసిన 3 సినిమాల్లో ఒక సినిమా నేను తెలుగు కూడా డబ్ చేసి నేనే డైలాగులు రాసి రిలీజ్ చేశాను, గృహం అనే సినిమా. బిగ్ హిట్ ఇన్ తెలుగు, వి మేడ్ అ లాట్ ఆఫ్ మనీ అండ్ ద ఫ్యాన్స్ వర్ లైక్ ఓకే డిఫరెంట్గా వచ్చాడు, నెక్స్ట్ స్ట్రైట్ ఎప్పుడు అడిగారు, వస్తానని చెప్పాను. ఆ టైంలో స్క్రిప్ట్ సెలెక్ట్ చేయడానికి ఇంకా 2 years పట్టింది, అజయ్ భూపతిని కలవడానికి ఇంకా 2 years పట్టింది, తర్వాత కరోనా వచ్చింది. సో ఈ 4-5 years హ్యావ్ గాన్ ఇన్ టు దిస్. రైట్. ఇప్పుడు నెక్స్ట్ 5 years నేను ఏం చేయబోతున్నాను, నెక్స్ట్ 10 years ఏం చేయబోతున్నాను, నాకు ఇంకా కొంచెం క్లారిటీ వచ్చింది. సినిమాల్లో ఇక్కడ స్పెషలీ ఏ ఫీల్డ్ అయినా టాలీవుడ్, కోలీవుడ్, ఐ డోంట్ నో, పిఆర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నో మ్యాటర్ ఆఫ్ యాక్ట్రెస్ ఆర్ యాక్టర్ అంటూ ఉంటారు కదా. సో హౌ ఇస్ సిద్ధార్థ్ ఇన్ దట్ డొమైన్? నాకు పబ్లిక్ రిలేషన్ అంటే నా ఫ్యాన్స్తో, నా ఆడియన్స్తో నా రిలేషన్. ప్రొడ్యూసర్స్తో కదా ఉండాలి. అది పిఆర్ అంటే ప్రొడ్యూసర్స్ రిలేషన్. నేను అందుకే ప్రొడ్యూసర్ అయిపోయాను, నా రిలేషన్ ఇప్పుడు బాగుంది. దిల్ రాజు గారు లాంటి, of course I'm still very close to Raju, I'm still close to everybody that is here in this industry. But ప్రత్యేకంగా I think it takes time for you to find yourself. తర్వాత once you find yourself, everybody else will find you. Do you mind to answer people who ever say that Siddharth is arrogant, that is why he got this gap? No, but I've been working. నేను సంవత్సరానికి 2 సినిమాలు చేస్తున్నాను కదా. We love to watch him more. కాదు, నేను ఇక్కడ హిమాలయాస్కి వెళ్ళి 8 years తర్వాత వస్తే వేరు. నేను లాస్ట్ 8 yearsలో 10-11 సినిమాలు చేశాను, 3 సినిమాలు ప్రొడ్యూస్ చేశాను, 20 పాటలు పాడాను, 3 స్క్రిప్ట్లు రాశాను, అండ్ సౌండ్ ఇంజనీరింగ్ చదివాను, సంగీతం చదివాను, పెద్దోళ్ళ దగ్గర చాలా నేర్చుకుంటున్నాను. సో లైఫ్లో 24 hours అందులోనే ఉంది. ఐఎమ్ వెరీ బిజీ. బట్ నాకు ఈ ఆడియన్స్ని నేను బాగా మిస్ అయ్యానండి. ఐల్ బీ ఆనెస్ట్ విత్ యూ ఆల్సో. ఎందుకంటే మా నాన్న ఎప్పుడు చెప్తారు, ఈ ప్రపంచంలో నిన్ను అంత పెద్ద స్టార్గా చూసిన ప్రత్యేకంగా మొదటి ఆడియన్స్ తెలుగు సినిమా ఆడియన్స్. నువ్వు ఏ కారణాల గురించి గ్యాప్ తీసుకుంటున్నావు అది నీ ఇష్టం, అది నీ పర్సనల్. బట్ ఆ ఆడియన్స్కి యూ ఓ దెమ్ టు కమ్ బ్యాక్ అండ్ వాళ్ళని ఎంటర్టైన్ చేయడం నీకు ఒక బాధ్యతలో ఉండాలి అని మా నాన్న చెప్పారు. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఇప్పుడు ఇంకా నాన్న మాటే వింటున్నారు మీరు. 100%. నాకు 14th రోజు సినిమా రిలీజ్, 16th రోజు మా నాన్న పుట్టినరోజు. ఆయనతో థియేటర్లో కూర్చుని నేను మహాసముద్రం చూడబోతున్నాను. ఆయనకి ఎందుకంటే మా నాన్నకి మీరు ఏం గిఫ్ట్ ఇచ్చినా ఆయన ఎందుకురా అంటారు, కానీ ఈ గిఫ్ట్ ఆయన ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతున్నాను. బికాస్ పేరెంట్స్కి అదే కదా, పిల్లలు బాగుండాలి, సంతోషంగా ఉండాలి. సో ఆ సంతోషాన్ని నేను ఈ 16th రోజు షేర్ చేయబోతున్నాను. సిద్ధార్థ్, ఈ క్యారెక్టర్స్, ఈ రోల్స్కి సిద్ధార్థ్ చాలా యాప్ట్గా ఉంటారు అనేది ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ మీ వైపు చూసేవాడు, డైరెక్ట్, రైట్? ఆఫ్టర్ సమ్ లైక్ ప్రాబ్లీ 7-8 years ఐ వుడ్ సే, ఇప్పుడు వచ్చిన మీలో ఎవల్యూషన్ కానీ యాక్టర్స్ ఆర్ లైక్ దే కీప్ ఎవాల్వింగ్, రైట్? ఇప్పుడు మీరు ఎలాంటి రోల్స్ మీకు సూట్ అవుతాయి అనుకుంటున్నారు? యా, లుకింగ్ అట్ యూ ఐఎమ్ షూర్ దట్ యూ కెన్ జస్ట్ సీ, మళ్ళీ బొమ్మరిల్లు చేసినా చూస్తారు, అది కాదు, బట్ వే యూర్ కంఫర్టబుల్. 2 విషయాలు ఉన్నాయండి. మీరు చెప్పారు కదా ఇలాంటి దీనికి ఇతను సూట్ అవుతాడని, అది నాకు ఫస్ట్ నచ్చని విషయం. నేను సూట్ అవడం ఏంటి, నేను యాక్టర్ని. మీ దగ్గర దమ్ము ఉంటే క్యారెక్టర్ రాయండి, నా దమ్ము నేను యాక్టింగ్లో చూపిస్తాను. నేను ఇదే ఫస్ట్ ప్రాబ్లం. ఇతను ఇది చేస్తే బాగుంటుందని చెప్పడం ఒక పద్ధతి, ఇతను ఇది చేస్తేనే బాగుంటుందని చెప్పడం చాలా రాంగ్. అది బూత్, అది ఎవరో కాదు, ఇట్స్ ప్రాపర్. ఇది మీకు తెలుస్తుంది. సో నేను ఇప్పుడు 8 years తర్వాత వచ్చానంటే మళ్ళీ బొమ్మలు తీయమంటే తీయను నేను. అది అప్పుడే అడిగారు మళ్ళీ తీయమని, నేను అప్పుడే వద్దని చెప్పేళ్ళ. నేను బొమ్మరిలోని సినిమా ఏ లాంగ్వేజ్లో రీమేక్ చేయలేదు, ఎందుకంటే నాకు చేసిన పని మళ్ళీ చేయడంలో కిక్ రాదు, ఏ పని అయినా సరే. అందుకే నేను MBA చేసిన తర్వాత జాబ్కి వెళ్ళట్లేదు, ప్రతిరోజు ఒకేలా ఉంటుందని. నేను అది కొంచెం పిచ్చోడు, నేను ప్రతి ఒడికి ఒక పిచ్చి ఉంటుంది కదా నా. అదే ఈ ప్రాసెస్లో మీరు ఏమైనా కోల్పోయారు అనుకోవట్లేదు? ఏ కోల్పోవడం ఏంటి సార్, నేను ఇప్పుడు కాదు, ఫస్ట్ సినిమా నాది రిలీజ్ అయింది చూడండి, ఆ రోజు నేను గెలిచేశాను. ఎందుకంటే 2001లో నాతో ఒక 10 లక్షల మంది వచ్చారు ఇండస్ట్రీకి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇవాళ? సో దేవుడు ఆల్రెడీ నాకు ఒక లైఫ్ టైం కంటే ఎక్కువ ఇచ్చేసాడు. సో నేను అప్పుడే నా గెలుపు నేను చూస్తున్నాను. అక్కడి నుంచి అన్ని ఇలాగే ఎవ్రీడే గెలుస్తూనే ఉండాలంటే అది స్వార్థం అవుతుంది కదా. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు బాగా గుర్తు, నేను ఎలా ఉండాలని నాకు ఉందని నేను చాలా క్లియర్గా ఉన్నాను. నాకు మంచి చెడు బాగా తెలుసు, మా అమ్మ నాన్న బాగా పెంచారు నన్ను. నా వల్ల ఎవరికి ఏ ప్రాబ్లం రాదు, జరిగితే మంచే జరుగుతుంది. ఇవన్నీ నా గోల్స్.
కానీ ఈ గోల్స్ని మీరు వేరే వాళ్ళ గోల్స్తో పోల్చడం నాకు అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళ I గోల్స్ didn't say that. వాళ్ళ గోల్స్ని నా గోల్స్తో ఎవరు I పోల్చలేదు. didn't say that. Before I come to your last question, సిద్ధార్థ్ ఆలోచనలో మార్పు ఖచ్చితంగా చూస్తున్నాం, the way he talks now. Okay, if we compare that, what he used to be. తెలుగు సినిమా ప్రేక్షకులకి సినిమా చూడడం రాదు అన్న సిద్ధార్థ్ ఈరోజు తెలుగు నేను అది ప్రేక్షకుల అనలేదు. కోసం ఎవరు చెప్పారు మీతో అది? చాలా ఇర్రెస్పాన్సిబుల్ మాట ఇది, చాలా ఇర్రెస్పాన్సిబుల్ మాట మీరు చెప్పిన మాట. సో ప్లీజ్ ఐ రిజెక్ట్ ద క్వశ్చన్ ఆర్ యూ బీ ప్రిపేర్డ్ ఫర్ ఐ విల్ టేర్ యూ అపార్ట్. I have to recheck if మీరు it is తప్పుగా if it- అడిగారు, if ఐ it- టేర్ యూ అపార్ట్. ఎందుకంటే ఐ డిసగ్రీ విత్ వాట్ యూ జస్ట్ సెడ్. ఈ మాట నేను చెప్పలేదు. Okay, that's fair enough. That's all. If you Next say question. that you ఈ didn't మాట say that, నేను చెప్పలేదు. yeah. So let me come back to you if you said that. Done. Okay. Come back Yeah. with exactly what I said. I I will. will answer you fairly. I will. Yeah. And Siddharth has not changed. He's the same person. అదితి చెప్పండి. అజయ్ భూపతి డైరెక్టర్ దట్ లీడ్ మీద చాలా ఎంఫసైజ్ చేస్తారు. ఈ సినిమాలో కూడా డెఫినెట్గా తెలుస్తుంది, ట్రైలర్ చూస్తే కానీ. And the film is basically it's a film about friendship. It's a film about these two boys and the people around them, and at the center of it is this girl, and what happens to these characters because of what happens in this girl's life. Ajay Bhupati, I saw RX-100. I didn't know anything about the film. I didn't even know it was a hit. I just heard about this film. I saw it. It was Ajay Bhupati's first film. I could not take my eyes off the screen. I enjoyed the film so much. The music was stunningly beautiful. Yes. It's only later I got to know that it was made on a really, really small budget, and it was made by a man called Ajay Bhupati, who very soon after that called me for a narration. And when I went for the narration, heard the story, I think what really inspired me and what made me want to do the film, apart from the fact that the story was so good, there are a lot of good stories you hear, honestly. But it's the person who's telling that story that matters a lot to me. Like, what is their conviction? What is their passion? How much do they feel for these characters? Literally, Ajay Bhupati treats each one of those characters like his baby, like an angel. And I know that on that set, it was not me personally. Like you were talking about. అజయ్ మిమ్మల్ని ఏంజల్ అని పిలుస్తారు కదా. ఓకే. కరెక్ట్. Yeah, that's true. But you were talking about being a star, etc., etc. I actually agree with what he said. You people, the people who love us, and we also work very hard to get that love from people, they have to look at us as stars. If the day we believe we are stars, we'll stop learning and we'll stop being artists. ఎస్పెషల్లీ మణిరత్నం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సార్ అదే చెప్పాను కదా, మణిరత్నం గారి దగ్గర నేను అసిస్టెంట్గా పనిచేసి ఆయన దగ్గర హీరోగా పనిచేశాను. ఆల్రెడీ దట్స్ ద బిగ్గెస్ట్ విక్టరీ. మళ్ళీ దాని తర్వాత కోల్పోయారు గెలిపోయారు అంటే ఎవరు నమ్మరు. విక్టరీ ఈజ్ అ విక్టరీ, అంతే. ఎవ్రీ వీక్ గెలవటం దానికి పేరు విక్టరీ కాదు, దానికి పేరు హ్యాబిట్, అలవాటు. నాకు అలాంటి అలవాట్లు లేవు. ఎప్పుడు గెలుపు వస్తుందో గెలుపుని ఎంజాయ్ చేసి హీరోస్ కి అయితే కాంప్లిమెంట్ ఇవ్వడు అజయ్ భూపతి, హీరోయిన్ కి కాంప్లిమెంట్ ఇస్తాడు. హీరో ఎక్కడి నుంచి దూకి పరిగెత్తి పడిపోయి ఏం చేసి మొత్తం రక్తాలు గిత్తలు ఉన్నాయి ఓకే అంటాడు. వీళ్ళ లైట్ గా డాన్స్ స్టెప్ అంటే వావ్ సూపర్ అంటాడు. వెరీ గుడ్ యు ఆర్ ఇన్ ద షార్ట్ మా, బట్ ఐ యామ్ సేయింగ్ ద కాంప్లిమెంట్ షుడ్ బి ఈక్వల్ ఫర్ gents and ladies. I am very happy. You tell him. Better tell Ajay. So happy. No, please. No. He should stay the way he is because Sarva వస్తాడు 5 minutes వస్తాడు. He continue this topic. No problem. Ajay sir will come. No, he'll be on my side. At least కనీసం ఒక very good చెప్పు అజయ్ అంటే. It's so rare. No, but it's so rare that I've actually worked with a lot of directors who have really loved their heroine characters and really shown them with so much care and sensitivity and love. But I'm very happy to work with people like that. I used to laugh on set because these two boys would be so once say super. You saw YouTube comments, no? They're saying, oh, ఈ సినిమాలో కూడా అమ్మాయి విలన్ కదా అంటున్నారు. దానికి మీరే సమాధానం చెప్తారు? ప్లీజ్ ఆన్సర్ సిద్ధార్థ్. Are you the villain of this film? Oh wow, fantastic. What a gesture. మింగేశారంట. యా సిద్ధార్థ్ మీరు చెప్పండి, శర్వాతో యాక్టింగ్ ఎలా ఉంది? Sharva is a fantastic actor. This has been a great experience. We are now thickest of friends. తను కూడా చెప్తుంది వీళ్ళిద్దరే హీరో హీరోయిన్ అన్నట్టు అంత క్లోజ్గా ఉంటాను నేను శర్వ. And I'm very proud of what he has achieved as a star, as an actor. He's a beautiful actor, very sensitive, very understated actor. And నేను అతను చేసిన కాంబినేషన్ సీన్స్లో లాట్ ఆఫ్ ట్రస్ట్ ఇస్ దేర్. నేను అతను నమ్మాను, అతను నన్ను నమ్మాడు.
and today his fans will be happy with the film and the film also will talk. So it's a very well balanced film. ఇప్పుడు అజయ్ భూపతి ఇక్కడ ఉంటే ఆయన అడిగేవాళ్ళు, ఆయన లేరు కాబట్టి యూ నీడ్ టు ఆన్సర్ దట్. వాట్ డిడ్ హీ టెల్ యూ వైల్ నరేటింగ్ ద స్టోరీ? వాట్ మేడ్ హిమ్ టు థింక్ దట్ యూ సూట్స్ రోల్? ఆల్మోస్ట్ 2.5-3 years అయిందండి నేను కథ విని. Ah. సో ఆ టైంలో ఫస్ట్ కథ వినగానే హ్యాండ్ షేక్ ఇచ్చి నేను ఈ సినిమా చేస్తున్నానని చెప్పాను. బికాజ్ నేను RX100 చూసాను కాబట్టి నాకు ఈ డైరెక్టర్ కేపబిలిటీ మీద, విజన్ మీద నమ్మకం ఉంది. సో ఎలాంటి ఫీస్ట్ ఉండబోతుంది? రావు రమేష్, అన్వయ్ మాన్యుల్, జగపతి బాబు గారు. యా, ఇట్స్ అ ఫుల్ మీల్స్ అండి. మహాసముద్రం ఇస్ అన్ ఎమోషనల్ బ్లాక్ బస్టర్. జగపతి బాబు గారు, రావు రమేష్ గారు పోటీ పడుతూ యాక్టింగ్ చేశారు. వాళ్ళ దగ్గర నేను ఎంత నేర్చుకున్నానంటే అదే, దిస్ ఇస్ అ గ్రేట్ జాబ్. మాకందరూ వీఆర్ వెరీ లక్కీ పీపుల్. మమ్మల్ని పిలిచి మాకు లైఫ్లో ఏది బాగా ఇష్టమో ఆ పని ఇచ్చి, ఆ పనికి బాగా డబ్బులు ఇచ్చి, ఇంకా గౌరవం ఇచ్చి, ఇంకా మమ్మల్ని ప్యాంపర్ చేసి ఒక రాజ్కుమార్లో చూసుకుంటూ, పక్కన అన్ని మహానుభావులు జగపతి బాబు, రావు రమేష్, పెద్ద పెద్ద యాక్టర్లు, వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి అవకాశం. సో ఇట్స్ అండ్ అనిల్ సుంకర్ అలాంటి ప్యాషనెట్ ప్రొడ్యూసర్. దిస్ ఇస్ కొన్ని సినిమాలు ఐకానిక్ ఫిల్మ్స్ అవ్వడానికి కారణం అదే. చాలా మంచి విషయాలు కలిసి వచ్చి కుదురుతాయి. సో ఇట్స్ సముద్రం ఇస్ అన్ ఐకానిక్ బ్లాక్ బస్టర్. తెలుగు సినిమాలో ఒక ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్. దీని తర్వాత ఇలాంటి స్క్రిప్ట్ బేస్డ్ కమర్షియల్ ఫిల్మ్స్, మీనింగ్ఫుల్ కమర్షియల్ ఫిల్మ్స్ విత్ స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్, వెరీ వెరీ గుడ్ రైటింగ్, మంచి మన కల్చర్ని, మన హిస్టరీని, మన సంస్కృతిని బాగా, మన భాషని గౌరవించి మంచి డైలాగులు రాయటం అన్నీ జరుగుతున్నాయి ఈ సినిమాలో. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ దిస్ దసరా విల్ బీ అ థంపింగ్ విన్ ఫర్ అజయ్ భూపతి అండ్ హిస్ టీమ్. వై ఐఎమ్ సేయింగ్ అజయ్ భూపతి అండ్ టీమ్ ఇస్, ఈ సినిమాలో అందరు స్టార్సే. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్, ప్రతి ఒక్క టెక్నీషియన్ ఒక స్టార్. వండర్ఫుల్. సో రైట్లీ సెట్. సో సినిమా పెద్ద హిట్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. పెద్ద హిట్ అయిన తర్వాత మళ్ళీ మనం సాక్షిలో కలుద్దాం. కన్ఫర్మ్, దానికి నేను సాక్షిగా ఉంటాను. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us. Thank you. Thank you Hope so you all much. enjoyed. Thank you for watching.